మాజీ మంత్రి హరీష్ రావుకు హై ఫీవర్ తో బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హై ఫీవర్ తో హరీష్ రావు ఆసుపత్రిలో చేరారు. కేటీఆర్ సమావేశం మధ్యలోనే హరీష్ రావుకు అస్వస్థత చోటు చేసుకోవడంతో చికిత్స నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ సహాయం అందించింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మొత్తం 1,67,00,000 వరకు అందించామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 28 మంది లబ్ధిదారులకు 29.63 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కాన్స్టిట్యున్సీకి 1,67,00,000 రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సంవత్సర కాలంలో 12 నెలల కాలంలో 1,67,00,000 రూపాయలని తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో చెక్కులు ఇవ్వకుండా రాష్ట్రం అంతా కూడా ఇదే రీతిలో ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక టీం వర్క్ చేయాలి. 4 మనుషులు ఉంటే ఇదంతా కూడా సాధ్యం. 4 మనుషులు పెట్టి నిరంతరం ఇక్కడి నుంచి లెటర్లు పంపడమే, ఎవరు అవసరం ఉంటే వాళ్ళకి చేయడం, మన తోసిన సహాయం చేయడానికి మనం ఆల్రెడీ మీరు ఆశీర్వదించారు. గెలిచిన తర్వాత మేము చేసి పని మిగిలి ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం చేపడుతూ ఉన్నాం. కాబట్టి దీనికి పూర్తిగా ప్రజలందరూ కూడా ఎంత వస్తే అంత తీసుకుని ఆ రకంగా మనం ఆ డబ్బులు సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏదోటి మా కాన్స్టిట్యున్సీకి న్యాయం చేయండి అంటే ఆయన పెద్ద మనసు చేసుకుని ఈ రోజు వరకు 1,67,00,000 రూపాయలు 12 నెలల కాలంలో ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఈ మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మరి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిన కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం వల్ల ఇది సాధ్యం. ఇవాళ నిన్న ఒక్కరోజు 10,000 కోట్ల రూపాయలు ఇవాళ మరి తల్లికి వందనం పేరుతో రిలీజ్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రపంచంలో మన భారతదేశంలో మరి ఆంధ్ర రాష్ట్రానికే దక్కుద్ది, అది చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్దని కూడా, కూటమి ప్రభుత్వం దక్కుద్దని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. చాలామంది మాట్లాడుతున్నారు, శాతగాని 5 సంవత్సరాలు తట్టమట్టి కూడా వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళు మైకి పట్టుకు మాట్లాడుతున్నారు. మీకు ఏం ధైర్యం ఉందని మాట్లాడతారని అడుగుతూ ఉన్నా. తాడేపల్లి కాన్స్టిట్యున్సీకి 1,67,00,000 రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంవత్సర కాలంలో 12 నెలల కాలంలో 1,67,00,000 రూపాయలని అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు శోక దినాన్ని ప్రకటించింది. రాజ్కోట్లోని రామ్నాథ్ ఫారా శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో విజయ్ రూపాని సతీమణి అంజలి రూపాని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో జరిగిన అవకతవకల కేసు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా ఆయనను ప్రశ్నించారు అధికారులు. ఈ దర్యాప్తులో రెండోసారి హాజరైన కేటీఆర్ ను అధికారులు సుమారు 60 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధుల వాగ్మూలం ఆధారంగా హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం, మంత్రివర్గ ఆమోదం లేకుండానే నిధుల మార్పు వంటి కీలక అంశాలపై ప్రశ్నించారు. హెచ్ఎండిఏ నిధులు నిబంధనల ప్రకారమే ఎఫ్ఈఓకు పంపించారని, వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందలేదని కేటీఆర్ చెప్పారు. అగ్రిమెంట్ల వ్యవహారం అధికారుల పరిధిలోనిదని, స్పాన్సర్లు చివర్లో వెనక్కి తగ్గడంతో ఫీజులు హెచ్ఎండిఏ నుంచే చెల్లించాల్సి వచ్చిందని వివరించినట్లు తెలుస్తుంది. మెడికల్ కాలేజీల వ్యవహారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ట్వీట్ వార్ నడుస్తుంది. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేయగా, తాజాగా మంత్రి దామోదర రాజనరసింహ కౌంటర్ ట్వీట్ చేశారు. అందులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అంటే పేపర్ల మీద జీవోలు ఇవ్వడం కాదని, కాలేజీ బిల్డింగ్లు, ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా హాస్పిటల్స్, అందులో ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యార్థులకు హాస్టల్స్, ఇలా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తేనే కాలేజీ ఏర్పాటు చేసినట్టని రాసుకొచ్చారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం గాల్లో మేడలు, కాగితాలపై కాలేజీలను చూపించి విద్యను నాసిరకంగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని మంత్రి ప్రశ్నించారు. గుడివాడలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గుడివాడ రూరల్ మల్లాయపాలెం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో ప్రభుత్వం అందించిన సంచుల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం 17 క్వింటాల రేషన్ బియ్యం, ఆటోను సీజ్ చేశారు. పోలీసులు ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంపై ఆధారంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా సూత్రధారిని గుర్తించి చర్యలు చేపట్టారు. ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రయాణించే హెలికాప్టర్లు సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో తన పర్యటనను అర్థవంతంగా రద్దు చేసుకున్నారు. ఏపీలోని అమరావతి నుంచి హెలికాప్టర్లో తిరుపతికి వెళ్లిన కేంద్ర మంత్రి అక్కడ పర్యటనను పూర్తిగా చేసుకున్నారు. అక్కడ నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లడానికి హెలికాప్టర్ ఎక్కారు. అదే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో హెలికాప్టర్ సిబ్బంది కేంద్ర మంత్రి గోయల్ను భద్రతా సిబ్బందికి వివరించారు. దీంతో ముందు జాగ్రత్తగా తన కృష్ణపట్నం పర్యటనను రద్దు చేసుకొని తిరుపతి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే భారతీయులను బంగ్లాదేశీలుగా పిలుస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
బెంగాలీ మాట్లాడే పౌరులను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. సరైన పత్రాలు ఉన్న బెంగాలీలను కూడా అక్రమ బంగ్లాదేశీ వలసదారులుగా చిత్రీకరిస్తున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో భాగంగా ఆమె ప్రసంగించారు. సొంత పౌరులను వారి భాష ఆధారంగానే బంగ్లాదేశీలుగా పిలుస్తుందన్న బీజేపీ సిగ్గుపడాలన్నారు. బెంగాలీతో పాటు గుజరాతీ, మరాఠీ, హిందీ భాషల్లో మాట్లాడడానికి గర్వపడాలని, తాము ఈ భాషలన్నిటినీ మాట్లాడాలని స్పష్టం చేశారు. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమాన్ని సృష్టిస్తుంది. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతుంది. గాజాలోని నివాస ప్రాంతాలు, ఆసుపత్రులపై విరుచుకుపడుతుంది. తాజాగా ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 38 మంది పాలస్తీనులు మరణించినట్లు తాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పలువురు గాయపడినట్లు పేర్కొంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.